సాధారణంగా ఏంటంటే రోజుకి 50-100 వెంట్రుకలు ఎప్పటికప్పుడు రాలిపోతూ ఉంటాయి. ఇది సహజమే. కానీ అంతకంటే ఎక్కువగా లేదా గుత్తులు గుత్తులుగా జుట్టు రాలుతుంటే మాత్రం పొర్రపాటును కూడా నిర్లక్ష్యం చేయకండి. ఎందుకంటే అధికంగా జుట్టు రాలడం అనేది కేవలం సౌందర్య సమస్య కాదు ఇది. మన శరీరంలో ఉన్నటువంటి ఇతర ఆరోగ్య సమస్యలకి ఇది చాలా పెద్ద హెచ్చరిక. ముఖ్యంగా మహిళల్లో థైరాయిడ్ సమస్యలు, హార్మోన్ల యొక్క అసమతుల్యత, పీసీఓడి, పీసీఓఎస్ ఇలాంటివన్నీ ఉన్నటువంటి కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలుతుంది. అలాగే రక్తహీనత లేదా ఐరన్ లోపం ఎక్కువగా ఉండడం వల్ల కూడా జుట్టు కుదుళ్ళు బలహీనపడతాయి. అధిక ఒత్తిడి కావచ్చు, న్యూట్రియంట్స్ సరిగ్గా అందకపోవడం కావచ్చు, ఇవి కూడా ప్రధాన కారణాలే. జుట్టు కనుక మీది పలచబడుతున్నా, దాని థిక్నెస్ తగ్గుతున్నా వెంటనే జాగ్రత్త పడండి. దీన్ని నివారించడానికి ఐరన్, ప్రోటీన్లు ఎక్కువ ఉండేటువంటి పోషకాహారం ఇవన్నీ కూడా తీసుకోండి. కెమికల్స్ ఎక్కువగా ఉండేటువంటి హెయిర్ ప్రొడక్ట్స్ వాడటం బాగా తగ్గించేసి కావలసినంత నిద్ర, సరిపడా నిద్ర, ఒత్తిడి లేని జీవనశైలి ఇవన్నీ కూడా అలవాటు చేసుకోవాలి. సమస్య తీవ్రంగా ఉంటే మాత్రం తప్పనిసరిగా ఎక్స్పర్ట్స్ని కలవండి, డెర్మటాలజిస్ట్ని కలవండి. మీ ఆరోగ్యానికి సంబంధించి మీ జుట్టు మీకు రకరకాల హింసిస్తుందని గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టుగా మనం ప్రవర్తించడం అనేది చాలా ముఖ్యమని గుర్తుపెట్టుకోండి. సో ఆరోగ్యంగా ఉండడం కోసం రకరకాల టిప్స్ ఇస్తున్నాము మన ఛానల్లో. దయచేసి ఛానల్ ఫాలో అవ్వండి. ఏఎన్సీ హెల్త్.